నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన కూల్చిన ప్రజావేదిక నుంచే స్టార్ట్. మోకాళ్లపై కూర్చుని అమరావతి శంకుస్థాపన వేదికకు ప్రణమిల్లిన చంద్రబాబు. వైసీపీ నేతలతో ముగిసిన పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం. ఈ భేటీకి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు హాజరు. హనీమూన్ పీరియడ్ ముగుస్తోంది అంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లు. త్వరలోనే టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారన్న మాజీ మంత్రి కొడాలి నాని. ప్రభుత్వ భవనాల్లో ఉండవలసిన కర్మ జగన్ కు లేదని మండిపాటు. ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు కాటన్ వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత విజ్ఞప్తి. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరణ. అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపైన మొదటి సంతకం. ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపైన రెండో సంతకం చేసిన సవిత. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రభుత్వ విద్యాలయాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే గత ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం, విధ్వంసం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో 5 ఏళ్లుగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదన్నారు. కనీసం 70 నుంచి 80% పనులు జరిగిన భవనాలను కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజా రాజధానిపై అనేక కుట్రలు, విష ప్రచారాలు చేసి బ్రాండ్ దెబ్బతినేలా గత ప్రభుత్వం ప్రవర్తించిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పర్యటించారు. రాజధాని ప్రాంతాన్ని చుట్టేసిన చంద్రబాబు అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కూలిన ప్రజావేదిక నుంచే చంద్రబాబు రాజధాని టూర్ మొదలు కాగా అక్కడ ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. ఉద్దండరాయుడుపాలెంలోని రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన సీఎం అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారు. ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఫోటో గ్యాలరీని వీక్షించారు. ఐకానిక్ నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు. రాయపూడిలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, నిర్మాణ దశలో ఉన్న భవనాలు, నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. హైకోర్టు, సెక్రటేరియట్, జడ్జి క్వార్టర్స్ బిల్డింగ్లను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం, విధ్వంసం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో 5 ఏళ్లుగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదన్నారు. కనీసం 70 నుంచి 80% పనులు జరిగిన భవనాలను కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజా రాజధానిపై అనేక కుట్రలు, విష ప్రచారాలు చేసి బ్రాండ్ దెబ్బతినేలా గత ప్రభుత్వం ప్రవర్తించిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అమరావతి రైతులు 1631 రోజులు పోరాటం చేశారని, ఇది ప్రపంచంలో ఒక చరిత్ర అంటూ పేర్కొన్నారు. ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని, అమరావతి, పోలవరమే ప్రాధాన్యతగా గతంలో తాము పనిచేశామంటూ సీఎం చంద్రబాబు వివరించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందని, రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ఏం చేస్తాడో 5 ఏళ్లు మనం చూశామన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం పాలన ప్రారంభించింది. భవిష్యత్తు తరాల కోసం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా అంటూ పేర్కొన్నారు. అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది. పక్కనే హైకోర్టు వస్తుంది, అక్కడనే 5 టవర్స్ ని ఇంకొక పక్కన అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది, దాని పక్కన అక్కడనే జడ్జెస్ బంగ్లాలు వస్తాయి, పక్కనే ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ బంగ్లాలు వస్తాయి. దాని తర్వాత గెజిటెడ్ ఆఫీసర్స్ 1 కానీ 2 కానీ నాన్ గెజిటెడ్, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. చాలా బాధాకరమైన సిచ్యువేషన్. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ విధంగా ఉండవలసిన రాజధాని మనం ఆ రోజు ప్లాన్ చేసింది. నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం, అందులో డీటెయిల్స్ అన్నీ పెడతాం. ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను. ఎక్కడున్నామో అధ్యయనం చేయడంలో రైతులే కాకుండా ఉండే ప్రతి ఒక్కరూ లైసెన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం.
ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజల అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను, ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు, ఇది ప్రజా రాజధాని, భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని. తాను ఇక జనంలోనే ఉండేలా ప్రయత్నిస్తానని వైసీపీ అధినేత జగన్ నేతలతో చెప్పారు. కింది స్థాయి కార్యకర్తలు ఇబ్బందులు పడితే ఎవరు చూస్తూ ఊరుకోవద్దని, న్యాయ పోరాటం చేసి క్యాడర్ను రక్షించుకుందామని ఆయన సమావేశంలో పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిద్దామని జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని ఆయన పరామర్శించున్నట్లు సమాచారం. అలానే వైసీపీ ఓటమి బాధతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీ భవిష్యత్తు కార్యాచరణపై ఫోకస్ పెడుతోంది. ఇప్పటి వరకు తన ఆఫీస్కు వచ్చిన నేతలతో ఓటమిపై విశ్లేషణ చేసిన జగన్ తాజాగా ఇటీవలే ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఆయా అంశాలపై చర్చించారు. అసెంబ్లీ సెషన్స్లో ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలనే దానిపై వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి పలువురు నేతలు హాజరు కాలేకపోయారు. బెంగళూరు, విజయవాడ విమానం రద్దుతో హాజరు కాలేకపోతున్నట్లు పలువురు నేతలు పార్టీ ఆఫీస్కు సమాచారం ఇచ్చారు. ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేటతెల్లం అవుతాయో, ప్రజల్లో ఆ సింపతి, మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం రెండూ కూడా ఏకమవుతాయి. మనల్ని గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తాం. సో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, ప్రజల మీద మనం కోప్పడాల్సిన అవసరం లేదు, పని లేదు. మోసపోవడం అన్నది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. మోసపోయిన వాళ్ళకందరికీ కూడా మనం అండగా ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని. మరీ ముఖ్యంగా మన కార్యకర్తలను మనకు తోడుగా ఉండడం, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పార్టీ సానుభూతి పరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పార్టీకి ఓటు వేయలేదు అని ఓటు వేసిన వారిని మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు, దాడులు, దెబ్బలు తగలడము, ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని చోట్ల చేశాం. వీళ్ళందరికీ కూడా నేను మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలి. ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి, మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి. పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది, అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం, ప్రతి కార్యకర్తకు భరోసా ఇద్దాం. చాలా అవసరం కూడా. మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు, జెండాలు మోసి నష్టపోయారు, ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు, మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. వారందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయటం జరుగుతుందని రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. భూముల రీసర్వేలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గురువారం రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందించే వివిధ రకాల సేవలను మరింత పారదర్శకంగా అమలు చేసి రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భూముల రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతేగాక రెవెన్యూ శాఖలో జవాబుదారీతనాన్ని పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో రెవెన్యూ సిబ్బందికి శిక్షణకై ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. వివిధ రకాల సర్టిఫికేట్లకై ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో సర్టిఫికేట్లు జారీకి తగిన కార్యాచరణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భూ రికార్డుల్లో ఎవరికి వారు నచ్చిన విధంగా మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీలో రెవెన్యూ రికార్డుల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోర్టు కేసుల సమర్థ నిర్వహణకు ఆన్లైన్ రెవెన్యూ కోర్టు విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు సకాలంలో అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురుతర బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే కుటుంబ సభ్యుడిలాగా అలాగే ఒక కొడుకులాగా భావించినటువంటి రేపల్లి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా శిరస్సు ఉంచి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు కదా. ఒక నమ్మకంతో, ఒక బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ గుర్తింపునిచ్చారు. తప్పకుండా ఏదైతే ఒక సంస్కృతి ఉంది మన తెలుగు జాతికి, నేల తల్లిని అంటే నేలని తల్లిగా మనం భావిస్తూ ఉంటాం, భూమాత అంటాము. అలాంటి డిపార్ట్మెంట్ రావటం, ఎంతో మంది రైతులకి ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా వారికి అందరికీ కూడా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్గా అందరం కూడా ఏర్పాటయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అన్నీ కూడా వెలికి తీస్తాం. ఏదైతే కబ్జాలకు గురైనాయో, ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. అలాగే ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు కాటన్ వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి సవిత. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపైన మొదటి సంతకం, ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపైన రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు సేవ చేసే అవకాశం చంద్రబాబు నాకు కల్పించారు. బీసీల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలకు సంక్షేమం ప్రారంభమైంది. గతంలో కూర్చోడానికి కుర్చీ లేని పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. 32 ఉండే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ను చంద్రబాబు 106కు పెంచారన్న ఆమె జగన్ పాలనలో కేవలం 2 బీసీ రెసిడెన్షియల్ కాలేజీలు మాత్రమే తెచ్చారని విమర్శించారు. ఇక చంద్రబాబు పాలనలో 2173 మందికి ఎన్టీఆర్ విదేశీ విద్య అందిస్తే జగన్ కేవలం 89 మందికి మాత్రమే విదేశీ విద్య అందించారని తెలిపారు మంత్రి సవిత. ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిళ్లు, బీసీ భవన్లు ఏర్పాటు చేయబోతున్నాం అని వెల్లడించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతో పాటు ఉద్యమాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇక హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ రంగాన్ని జగన్ పాలనలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజు కాటన్ వస్త్రాలు ధరించాలని, తద్వారా ఆ రంగాలను ప్రోత్సహించాలని కోరారు మంత్రి సవిత. 50% కలిగిన బీసీలకు, అదేవిధంగా ఈరోజు బీసీ కులానికి సంబంధించిన ఒక మహిళకు చంద్రబాబు నాయుడు గారు బీసీ వెల్ఫేర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్గా నన్ను నియమించారు. వారికి మాన్య చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకతమైన బీసీలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 50% బీసీలు, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ 25%, మొత్తంగా చూస్తే 75% జనాభా కలిగిన అందరికీ సేవ చేసే పదవి నాకు ఇచ్చారంటే నిజంగా అది తెలుగుదేశం పార్టీకి చెందుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీల పునాదుల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు బీసీలు, బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలని ఉద్దేశంతోనే, గొప్ప సంకల్పంతోనే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఈరోజు ఉన్నారు అంటే అది మన పార్టీ తెలుగుదేశం అధినేత, మన నిర్మాత నందమూరి తారక రామారావు గారికే చెందుతుందని తెలియజేస్తున్నాం. గతంలో కూడా
రాష్ట్రం విడిపోయి 16 లక్షల అప్పుల్లో ఉన్నప్పుడు కూడా కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమి కాపాడేలా చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలకు గురైన ప్రతి సెంటు భూమి తిరిగి దేవాదాయ శాఖకు ఇప్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. విజయవాడలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఏపీ ప్రభుత్వ దేవాదాయ మంత్రిగా తొలి సంతకం చేశారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ ఇక నేటి నుంచి పూర్తిగా శాఖపైన అన్ని రకాల చర్యలు నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. మంత్రి బాధ్యతల స్వీకరణకు అనేక ప్రాంతాల నుంచి ఆలయ పాలకవర్గ అధికారులు వచ్చారు. ఇక 3వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో తమ కార్యాలయంలో పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి ఆనం. ధర్మాన్ని మనం కాపాడితే అదే మనల్ని ప్రజల్ని కాపాడుతుందన్న ఆయన ఆలయాల నిర్వహణ పట్ల గతంలో అనేక కథనాలు వచ్చాయి. ప్రభుత్వం సరిచేసుకొని వెళ్ళాలి. మొదటిసారి జరిగితే దాని తప్పు, రెండోసారి జరిగిన స్వయంకృత అపరాధం కింద పరిగణిస్తామన్నారు. దేవాలయాల ప్రక్షాళన మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రారంభిస్తున్నాము. తమ అభిప్రాయాలు ప్రజల ముందు ఉంచారు. త్రిదండి చిన్నజీయర్ స్వామిని కలిసి సలహాలు ఇవ్వాలని కోరాను. అందరూ పీఠాధిపతులు, మఠాధిపతులను కలిసి వారి ఆశీస్సులు తీసుకొని వారి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. 26,000కు పైగా ఆలయాలకు పాలక వర్గాలు ఆస్తులు ఉన్నాయి. కానీ దీపం పెట్టే పరిస్థితి లేదన్నారు. ధూపదీప నైవేద్యం కోసం కార్యక్రమం తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు తొలి సంతకంతో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈరోజు ఛార్జీ తీసుకోవడం జరుగుతుంది. పూర్తి స్థాయి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్నప్పటికీ ఇంకా కొంత రిపేర్లు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈరోజు ఛార్జీ తీసుకుని ఈరోజు నుంచే పూర్తిగా ఈ శాఖ పైన అన్ని రకాలుగా చర్యలు, నిర్ణయాలు అన్నీ కూడా తీసుకోవడానికి సుముహూర్తం నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మా శాఖ కమిషనర్ గారు, ఇతర అధికారులందరూ, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆలయ పాలక వర్గాల ప్రతినిధులు, అధికారులు, మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం, తర్వాత నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆశీస్సులు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా. కొత్త బస్సులు ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బస్సులు ఉంటేనే సంస్థ నడుస్తుందన్నారు. మహిళలకు ఫ్రీ సర్వీసు అంటూ ఏదో ఒక బస్సులు కాకుండా అన్ని మంచి బస్సులే ఇస్తామన్నారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ను పరిశీలించారు. బస్ స్టేషన్ అంతా కలిదిరుగుతూ ప్రయాణికుల సదుపాయాలను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ అధికారులు మంత్రికి అవసరమైన సమాచారాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సంతోషంగా ఉందన్నారు. ఎందరో ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత తనపైన ఉందన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఒక హాఫ్ బాయిల్డ్ లాగా తయారైందన్నారు. కొత్త బస్సులు ఖచ్చితంగా కొంటామని, బస్సులు ఉంటేనే సంస్థ నడుస్తుందన్నారు. మహిళలకు ఫ్రీ సర్వీసు అంటూ ఏదో ఒక బస్సులో సర్వీసు కాకుండా అన్ని మంచి బస్సులే ఇస్తామన్నారు. పాత బస్సులు ఉన్నమాట వాస్తవమన్నారు. దీనిపై పూర్తి చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులకు జీతం, ఉద్యోగం ఏపీ ప్రభుత్వం అనే ఒకే గొడుగు కిందకు తెచ్చి పూర్తి విలీనం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మంత్రిగా నేను ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే 5 సంవత్సరాలు
పేద ప్రజల కోసం పాటుపడేదానికి అన్ని శాఖల వాళ్ళ ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా నేను ఈరోజు రవాణా మంత్రిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నెహ్రూ బస్ టెర్మినల్కు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రయాణికులే మా దేవుళ్ళు కాబట్టి ప్రయాణికులకు ఏ విధమైన కష్ట నష్టాలు లేకుండా ఈ సంస్థ ద్వారా ఏవైతే మెరుగైన సేవలు అందించాలో అవి అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే ఇక్కడున్న కార్మికులతోనైతేనే యాజమాన్యాలతో అయితేనే చర్చించి వచ్చే 5 సంవత్సరాలు దిగ్విజయంగా ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ముందు మేము మా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తామని చెప్పాం. అది 100% స్టార్ట్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి విచ్చేయడం కూడా ఒకటే, సూచనలు అనేటివి చాలా ముఖ్యం. లక్షలాది మంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సోదరుమణులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గర సూచనలు తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయబోయే కార్యక్రమాన్ని దిగ్విజయంగా 5 సంవత్సరాల పాటు ఉండాలి. కాబట్టి ఏ విధమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా అత్యున్నత ప్రమాణాలతో విద్య అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. అందుకు కావలసిన వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గురువారం రాజీవ్ నగర్లోని రాజీవ్ గాంధీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, కిట్లు పంపిణీ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్స్ అంటే తక్కువ అని, కార్పొరేట్ స్కూల్స్ అంటే ఎక్కువ అని భావనతో ప్రజలు విద్యను కొనుక్కుంటున్నారని, అధిక ఫీజులు భారాన్ని మోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో క్వాలిఫైడ్ టీచర్స్, లెక్చరర్స్తో విద్యాబోధన జరుగుతుందని వివరించారు. నేడు ప్రభుత్వ విద్యాలయాల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని, ప్రభుత్వం జూనియర్ కాలేజీలను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టిందని వివరించారు. విద్యార్థులు బాగా చదువుకొని పిల్లలు, తల్లిదండ్రులు, గురువులు మెచ్చే విధంగా ఉండాలని సూచించారు. ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు అన్ని విధాలా తమ ప్రభుత్వం విద్యార్థులకు సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి లబ్బం దుర్గా మాట్లాడుతూ గతంలో కూడా బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని స్కూల్స్ అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం పి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మంత్రి లోకేష్ గారు కానీ ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా స్కూల్ యూనిఫామ్ కానీ, షూస్ కానీ, అలాగే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అట్లాగే వాళ్ళకి పౌష్టికాహారం, అలాగే వాళ్ళకి యూనిఫాము అన్నీ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా, ప్రైవేట్ స్కూల్స్ కన్నా మిన్నగా తెలుగుదేశం ప్రభుత్వంలో మరి గవర్నమెంట్ స్కూల్లో, పంచాయతీ స్కూల్లో, జడ్పీ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని ఉన్నత శిఖరాలకి చేర్చడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ అకాడమిక్ స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భంలో పిల్లలందరికీ మా సెంట్రల్ నియోజకవర్గం అన్ని స్కూల్స్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఉచితంగానే అన్ని కిట్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. స్కూల్ బ్యాగులు, షూసు, యూనిఫామ్సు, అలాగే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తే కార్పొరేట్ స్కూల్స్ కన్నా ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తుంది. విద్యా వ్యవస్థలో నారా చంద్రబాబు సమూలమైన మార్పులు తీసుకువచ్చారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎంతో మంది నేడు చదువుకుని నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని, పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. 9వ డివిజన్ పడమటలంక ఎలిమెంటరీ హై స్కూల్లో విద్యార్థులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ స్థితిగతులను మార్చే శక్తి ఒక విద్యకే ఉంటుందని అన్నారు. విద్యార్థులకు మంచి విద్యను అందజేసేందుకు అన్ని రకాల మౌలిక వసతులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్పించారని అన్నారు.
ఎంతోమంది నేడు చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. స్వర్ణయుగం మరలా రాష్ట్రానికి రానుందని, అది టీడీపీ ప్రభుత్వం వల్లనే సుసాధ్యం అవుతుందని చెప్పుకొచ్చారు. ఉద్యోగ కల్పనే కాకుండా సమూలమైన మార్పులకు సీఎం సిద్ధమయ్యారని పేర్కొన్నారు. విద్యను ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 ఇవ్వనున్నారని తెలిపారు. విద్యా విధానంలో సమూలకమైన మార్పులు తెచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. 1995 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకమైన శ్రద్ధ చూపించింది విద్యా విధానం మీద. అంటే విద్య ద్వారానే కుటుంబం యొక్క స్థితిగతులు మార్చుకునే శక్తి ఒక విద్య అనే ఆయుధానికి ఉందని చెప్పి గమనంలో తీసుకుని ఆడపిల్లల్లో కూడా విద్యా ఇంట్రెస్ట్ని పెంచే విధానంలో కానీ, పిల్లల్ని డ్రాప్ అవుట్స్ కాకుండా ఒక మిడ్ డే మీల్స్ అనో, లేకపోతే వాళ్ళకి అనేకమైన సౌకర్యాలు కల్పించడం అనో, లేకపోతే వాళ్ళకి ఒక మంచి వాతావరణం, మంచి బిల్డింగులు నిర్మించాలని చెప్పి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి పిల్లలు చదువుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించే విధానంలో ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వాటిని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో విద్యా విధానం పెంపొందించడానికి ప్రయత్నం చేశాయి. ఈ రోజున చదువుకున్న పిల్లలకు గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు రాక తల్లులందరూ మా పిల్లలు చదువుకుని ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం వస్తే మా కుటుంబం బాగుపడుతుందని చెప్పి ఆలోచన చేసిన తల్లులకి ఆశ విధానంగా ఈ రోజున ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. దానికి కూడా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే ఒక కార్యక్రమం స్కీముని తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులు కూడా ప్రోత్సహించి అది ప్రైవేట్ ఉద్యోగమా లేదా గవర్నమెంట్ ఉద్యోగం అని కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభించే విధానంలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వర్ణయుగం మరలా ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాబోతూ ఉంది. దేశ విదేశాల్లో చదువుకునే పిల్లలకు అవకాశాలు కల్పించడమే కాదు, పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేసేలా బాగా కృషి చేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ స్కూల్లో 80% పాస్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్కి 90% తెచ్చుకునేలా కృషి చేస్తామని మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాము. 9వ డివిజన్లో ఈ స్కూలు పక్కన జిల్లా పరిషత్ స్కూలు ఎప్పుడూ పిల్లలందరూ బాగా చదువుకుంటారు. చదువుకునే పిల్లలు కూడా చాలామందిని మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. అందరినీ కూడా ప్రయోజకుల్ని చేయడానికి టీచర్లు బాగా కృషి చేస్తారు. ప్రభుత్వ భవనాల్లో గెస్ట్ హౌసుల్లో ఉండవలసిన కర్మ జగన్కు లేదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న సొంత నివాసాల్లోనే ఉంటారని కొడాలి నాని తెలిపారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయం వెనుక ఫర్నిచర్ వేశారని, ముష్టి ఫర్నిచర్ కోసం ఏంటి రాద్ధాంతమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలకడితే డబ్బులు కట్టేస్తామని, లేకపోతే వచ్చి తీసుకుని పోండి అని నాని అన్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శకుని పాచికలు వేసినట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీకి కావాల్సినట్టుగా పాచికలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి పాచికలు వేసినట్టుగా ఉందని, ఈవీఎంలపై తమ పార్టీ అభిప్రాయం అదేనన్నారు. మంచి చేశాం, అయినా ఎందుకు ఓడిపోయామో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ చెప్పారని, ఆ మేరకు ముందుకు వెళ్తామని కొడాలి నాని తెలిపారు. 1.30 కోట్ల ప్రజలు ఓట్లు వేశారని, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని జగన్ చెప్పినట్లు కొడాలి నాని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడని, ప్రతి మహిళకు 1500 ఎప్పుడు ఇస్తారు, 20 లక్షల నిరుద్యోగులకు నిరుద్యోగాభివృద్ధి ఎప్పటి నుంచి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నాడని కొడాలి నాని ఆరోపించారు. తమను ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదన్నారు. కనీసం రివ్యూ చేయకుండా వైఎస్ జగన్కు సెక్యూరిటీ తీయడం దారుణమన్నారు. ఋషికొండలోని భవనాలు జగన్ నివాసాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన కర్మ జగన్కు లేదని నాని చెప్పుకొచ్చారు. 3000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తా అంటే ఈయన వచ్చి 1000 ఇచ్చాడు. మీరు అక్కడ 2000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఈయన సూపర్ 6 అని చెప్పి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తా అన్నాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికినే నిన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం, మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ అన్నీ తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు, కాలక్షేపం మాటలు, ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి
ఎప్పుడు నువ్వు సూపర్ 6 అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలంటూ డిమాండ్ చేశారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. ఈరోజు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా విభాగం కార్యాలయ ప్రాంగణం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన చింతామోహన్ కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాల పవిత్రత పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని గుర్తు చేశారు. అదేవిధంగా వారంలో ఒక రోజున ప్రతి మంగళవారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి ఉచిత దర్శనాన్ని తిరుపతి వాసులకు కల్పించామని పేర్కొన్నారు. అదే తరహాలో ప్రతి మంగళవారం స్థానికులకు శ్రీవారి ఉచిత దర్శనం కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. చైర్మన్గా ఉన్నప్పుడు మేము స్థానికులకు ప్రతి మంగళవారం ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని ఏర్పాటు చేశాం, విఐపి బ్రేక్ లాగా. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్థానికులకు గౌరవాన్ని మరి ప్రతిష్టను పెంచి స్థానికులకు ఇచ్చారో అదే విధంగా దర్శనాలు జూలై 1వ వారం నుంచి మొదలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికే ఈ ప్రెస్ మీట్ పెట్టారు, ఇంతకుముందు కూడా ఇక్కడ చేశారు, ఎవరు పట్టించుకోలేదు. అధికారులు అడిగేది ప్రజాస్వామ్యంలో ఈ సహజమే. మేము తీసుకొచ్చే ఒత్తిడిని బట్టి వాళ్ళు మాట్లాడతారు. అధికారులకు ఏం కలవను. తిరుమలలో గత వైసీపీ 5 సంవత్సరాల పాలనలో జరిగిన అవినీతి అక్రమాల మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని, లేకుంటే రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు నాయుడుకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బహిరంగ లేఖను విడుదల చేశారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, ఏఐసిసి మెంబర్ చేవూరు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమల కొండ భారీ దోపిడీకి గురైంది అన్నారు. స్వామివారి సేవా టికెట్ల నుండి ఇంజనీరింగ్ పనులు, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి హుండీ ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని తెలిపారు. వైసీపీ నాయకులు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి మొదలుకొని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు స్వామివారి ఆదాయాన్ని కొల్లగొట్టారని అన్నారు. తిరుమలలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపైన సిబిసిఐడితో విచారణ జరిపించాలని లేదా రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అసెంబ్లీ ముట్టడి చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. గతంలో నేను ఈ బిగ్ బాస్ అనే దాని మీద అయితే అదేవిధంగా జయలలిత మరణంపై, అదేవిధంగా ఈ డ్రగ్స్పై అన్నిటి కూడా సామాజిక స్పృహతో ఎక్కువగా నేను కేసులు అవి వేస్తూ ఉద్యమాలు, అదేవిధంగా ఈ అలంకార్ థియేటర్ దగ్గర కూడా చాలాసార్లు ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకి వెళ్ళి, తిరుమల నుంచే నా ప్రక్షాళన అంటే పరిపాలన ప్రక్షాళన అనేది ఇక్కడి నుంచే నేను మొదలు పెడతాను అని చెప్పి చెప్పడం జరిగింది. వారి దృష్టికి మేము తిరుమలలో జరిగిన కొన్ని అన్యాయాల్ని, గతంలో ఉన్న అధికారులు చేసిన అవినీతిని, అక్రమాలని అన్నిటిని కూడా తీసుకొచ్చేదానికి వారిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించేదానికి ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాత్రికేయ మిత్రులందరినీ కలిసి మా యొక్క ఏంటి అక్కడున్న పరిస్థితులు ఏంటి అవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి, దీనికి ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా అని చెప్పేదానికోసం మేము ముందుకు రావడం జరిగింది. ప్రభుత్వం గతంలో ఉన్న అధికారులు, ఈవో అయితేమి ఇతరత్రందరూ కూడా ఇష్టానుసారంగా ఈ కోటా టికెట్లు, అదేవిధంగా కమిటీ మెంబర్ల పేర్లతో టికెట్లన్నీ రిలీజ్ చేసి పిఆర్ఓల నేపథ్యంలో అయితేమి ఇతరత్ర అందరూ కూడా ఈ టికెట్లను బ్లాక్ మార్కెట్లో బొంబాయి, చెన్నై నగరాలు అయితేమి, బెంగళూరులో అయితేమి విక్రయించడం జరిగింది. ఎంతోమంది వ్యక్తులు, బడా వ్యక్తులు కూడా ఈ కుంభకోణం వెనకాల భాగస్వాములై ఉన్నారు. తమిళనాడు తెలుగు యువశక్తి
వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, అరాచకాలపై సమగ్ర పోలీసు దర్యాప్తు సిబిసిఐడి దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నూతనంగా ఎంపికైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి, వారికి అన్నీ తెలుసు కాబట్టి, వారు త్వరితగతిన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిసిఐడి విచారణ జరిపి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 2019 నుంచి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా తిరుమలలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు మీ అందరికీ తెలుసు. జర్నలిస్టు సోదరులకు తెలుసు, సామాన్య మానవులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకే పార్టీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే తప్ప సామాన్య మానవులకు అక్కడ ఎలాంటి దర్శన విషయంలో అయితేనేమి, L1, L2 విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాల్లో కొన్ని వందల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధి 5 ఏళ్లలో జరుగుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత వైసీపీ పాలకుల కారణంగా నగరం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఇప్పటి వరకు అభివృద్ధికి కారణం చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమేనని స్పష్టం చేశారు. విజయవాడ నగరం అభివృద్ధికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమే అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 3వ డివిజన్ గణేష్ నగర్ 9వ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత టీడీపీ హయాంలో విజయవాడ నగరం ప్రపంచ నగరాల్లో మొదటి 10 నగరాల్లో ఒక నగరంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నాలు చేశామని, కానీ 5 ఏళ్ల వైసీపీ పాలన కారణంగా 20 ఏళ్లు వెనక్కి వెళ్లడం జరిగిందన్నారు. అమరావతిని రాజధానిగా కేటాయించిన తర్వాత ప్రతి ఏడాది అప్పటి టీడీపీ ప్రభుత్వం నగర అభివృద్ధి కోసం 300 కోట్ల వరకు కేటాయించేవారని గుర్తు చేశారు. ఇప్పుడు మరలా తమ పరిపాలన వచ్చిందని, రానున్న 5 ఏళ్ల కాలంలో ప్రపంచ స్థాయి గర్వించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. 6 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కొన్ని రోడ్లు కానీ వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం కానివ్వండి, లేకపోతే కొత్తగా డెవలప్ అవుతున్న ఏ ప్రాంతంలో అయినా గత 9 సంవత్సరాల నుంచి రోడ్లు ఏర్పడినాయంటే వీటన్నిటి కూడా ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. విజయవాడ నగరాన్ని రాజధాని చేసిన తర్వాత దీన్ని అన్ని కోణాల్లో కూడా అభివృద్ధి పరచాలని చెప్పి, నగరంలో ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం బడ్జెట్లో యావరేజ్న 300 కోట్ల రూపాయలు ఇస్తూ, ఇక్కడ కార్పొరేషన్కి ప్రధానమైన బడ్డెనైన ఎంప్లాయీ జీతాలని ప్రభుత్వానికి బదలాయించి ఆ యొక్క శిస్తుల ద్వారా వచ్చే ఆదాయం సుమారు 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్కి పెంచడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దానివల్ల ఈ రోజున విజయవాడ నగరంలో కొన్ని రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. ఇవాళ వేసుకునే రోడ్లు కూడా ఇవన్నీ మనం కట్టిన శిస్తుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారానే వేసుకోవడం. అదేవిధంగా విజయవాడ నగరం ప్రపంచ నగరాల్లో మొట్టమొదటి 10 నగరాల్లో ఒక నగరంగా చేయాలని చెప్పి ఆలోచన కూడా చేస్తూ ఉండడం జరిగింది. నిన్న ప్రపంచ వార్తల్లో కూడా, BBC వార్తల్లో కూడా ఇది రావడం జరిగింది. విజయవాడ నగరం ప్రత్యేకమైన విధానంగా అభివృద్ధి పరచడానికి. మన దురదృష్టం గత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా లేకపోవటం వలన 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మొన్న 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ రాజధాని కాదు, లేదా విజయవాడ నగరాన్ని చూసి హైదరాబాద్ నగరవాసులు కూడా ఈర్ష్యపడేటట్టు ఈ నగరం అయ్యేది. ఇప్పటికి కూడా ఏం మించిపోలేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా విజయవాడ నగరం తీర్చిదిద్దబడబోతోంది. నీట్ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను ప్రభుత్వం అందించాలన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాఠశాలలను, టీచర్ల పోస్టులను కుదించే 117 జీవోను రద్దు చేయాలని, కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని ఆపి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 30,000 టీచర్ల పోస్టులతోటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలన్నారు. నూతన ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. దాదాపు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల అప్రజాస్వామిక పాలన, నిరంకుశ పాలనను నిరసిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు నూతన ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చారు. ఇప్పటికే గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో విద్యారంగం మొత్తం భ్రష్టు పట్టిపోయింది. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థ దెబ్బతినిపోయింది. దీనిని సవరించి సంస్కరించాలని చెప్పేసి ఈ నూతన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వం తీసుకువచ్చిన 84, 83, 117 జీవో వల్ల మొత్తం ప్రాథమిక విద్యా వ్యవస్థ కొనారిల్లిపోయింది. అట్లనే పీజీ విద్యార్థులకి జీవో నెంబర్ 77 ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకి ప్రభుత్వం కావాలనే ఇవాళ వాళ్ళకి స్కాలర్షిప్ల స్కీమ్ని రద్దు చేసింది. అందుకని ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతుందో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే నిన్న ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు జూనియర్ కాలేజీ విద్యార్థులకి స్వయంగా పాఠ్యపుస్తకాలు తాము అందిస్తామని చెప్పిన మాట హర్షణీయం. దీన్ని మేము అభినందిస్తూ ఉన్నాం. జూన్ 4వ తేదీన మెడికల్ విద్యను అభ్యసించడానికి జాతీయ స్థాయిలో విద్యార్థులు రాసినటువంటి నీట్ పరీక్ష ఫలితాలు అనేవి విడుదలయ్యాయి. ఈ పరీక్షా ఫలితాలు అనేక అక్రమాలకు, అవినీతులకు దారితీసాయని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి లోకం గొంతెత్తి నిలదీస్తూ ఉంది. ఎందుకంటే 720కి 720 మార్కులు ఈ దేశ చరిత్రలో ఏనాడు రాని విధంగా 67 మంది విద్యార్థులకు ఈరోజు 720కి 720 మార్కులు వచ్చాయి. ఈ 720 మార్కులు వచ్చినటువంటి 67 మంది విద్యార్థుల్లో చాలామంది విద్యార్థులు ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఈ పరీక్షా ఫలితాలపైన సమగ్ర విచారణని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జరిపించాలని చెప్పేసి పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. మానవ జీవితం యొక్క ఉన్నత లక్ష్యాన్ని మరియు నైతికతను గుర్తు చేస్తూ యువత, విద్యార్థుల్లో జవాబుదారీతనం పెంచేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్ ప్రకటించారు. మోరల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే నినాదంతో పెడదోవ పడుతున్న యువతలో బాధ్యతాయుత భావాన్ని పెంపొందించే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అబ్దుల్ హఫీజ్ మాట్లాడుతూ నేటి యువత లక్ష్యరహితంగా, నైతికంగా పతనానికి లోనై విచ్చలవిడితనం, అశ్లీలత, నగ్నత్వం, మాదక ద్రవ్యాలు, సెక్స్ వంటి వ్యసనాలకు బానిసై ఉన్నతమైన జీవిత లక్ష్యాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. తమ విలువైన సమయాన్ని మొబైల్ గేమ్, బెట్టింగ్, ధూమపానం, మద్యానికి, సామాజిక మాధ్యమాలకు వెచ్చిస్తున్నారని, వాటి వల్ల మానసిక రుగ్మతలకు గురవుతున్నారని తెలిపారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మోరల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ శీర్షికతో జూన్ 20 నుంచి జూలై 20 వరకు యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మానవ జీవితం యొక్క ఉన్నత లక్ష్యాన్ని మరియు నైతికతను గుర్తు చేస్తూ వారిలో జవాబుదారీతనం, బాధ్యతాయుత భావాన్ని పెంపొందించి సమాజంలో పేరుకుపోయిన చెడులను నిర్మూలించి ఉత్తమ నైతిక సమాజాన్ని నిర్మించడం ఈ క్యాంపెయినింగ్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 42 సంవత్సరాలుగా విద్యార్థులు మరియు యువకుల సమస్యలను పరిష్కరిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. దేశ ప్రగతి మరియు అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుంది. కానీ నేటి యువత మనం చూసినట్లయితే జీవిత లక్ష్యం లోపించడం మరియు నైతిక విలువలు లేకపోవడం వలన నేటి యువత విచ్చలవిడితనం, అజ్ఞానం, అశ్లీలం మరియు మాదక ద్రవ్యాలకు బానిసై జీవితం యొక్క ఉన్నత లక్ష్యాలను విస్మరిస్తూ ఉంది. వాటి విలువైన సమయాన్ని మొబైల్ గేమింగ్, బెట్టింగ్, పోర్నోగ్రఫీ మరియు సామాజిక మాధ్యమాలలో తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తూ మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. సో ఇటువంటి విద్యార్థులు మరియు యువకుల సమస్యలను పరిష్కరిస్తూ అవగాహన మరియు సంస్కరణ దిశగా స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో మోరల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే శీర్షికతో 20 రోజుల క్యాంపెయిన్ను నిర్వహించింది. ఈ క్యాంపెయిన్ జూన్ 20 నుంచి జూలై 10 వరకు నడుస్తుంది. ఈ క్యాంపెయిన్లో భాగంగా
ఏవైతే విద్యార్థులు మరియు యువకుల సమస్యలు ఉన్నాయో వాటిపై అవగాహన కల్పిస్తూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన, కూల్చిన ప్రజావేదిక నుంచే స్టార్ట్. మోకాళ్లపై కూర్చుని అమరావతి శంకుస్థాపన వేదికకు ప్రణమిల్లిన చంద్రబాబు. వైసీపీ నేతలతో ముగిసిన పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం. ఈ భేటీకి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు హాజరు. హనీమూన్ పీరియడ్ ముగుస్తోంది అంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లు. త్వరలోనే టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారన్న మాజీ మంత్రి కొడాలి నాని. ప్రభుత్వ భవనాల్లో ఉండవలసిన కర్మ జగన్కు లేదని మండిపాటు. ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు కాటన్ వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత విజ్ఞప్తి. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరణ. అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపైన మొదటి సంతకం. ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపైన రెండో సంతకం చేసిన సవిత. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా తీర్చిదిద్దామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రభుత్వ విద్యాలయాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందని వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.